న్యూటివి తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. నర్సీపట్నం అయ్యప్ప స్వామి దేవాలయంలో భక్తుల సహకారంతో అయ్యప్ప స్వామి దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. విగ్రహ పునః ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా స్పీకర్ దంపతులు ఆలయంలో విశేష పూజలు, అర్చకులు, అభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. గుడివాడ 36వ వార్డులో తడి పొడి చెత్త గురించి అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ఆహార మిగులు, కూరగాయలు, పండ్ల తొక్కలు, టీ పొడి, పూలు మొదలైనవి తడి చెత్తగా వేరు చేసి కాగితాలు, ప్లాస్టిక్ లోహాలు, గాజు, ప్యాకేజింగ్ పదార్థాలు పొడి చెత్తగా వేరు చేసి చెత్త బండికి అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. జాతీయ భద్రతా రీత్యా ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సివిల్ డిఫెన్స్ అప్రమత్తతపై జిల్లా కలెక్టర్లు, వివిధ కేంద్ర ప్రభుత్వ సంఘాలు, సంబంధిత శాఖల అధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో భాగంగా ఈ కాన్ఫరెన్స్ లో పార్వతీపురం, మన్యం జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. పెడన పట్టణంలోని 4వ వార్డులో మున్సిపల్ మాజీ చైర్మన్ హన్నుకు సంబంధించిన వరి గడ్డి, వాము ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుని దగ్ధమైంది. స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించగా వారు హుటాహుటిన ఆ ప్రాంతానికి వచ్చి మంటలను అదుపు చేశారు. సమీప ప్రాంతాల్లో మంటలు చెలరేగకుండా చర్యలు తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పాకిస్తాన్ ఉగ్రముఖులతో విరుచితంగా పోరాడుతున్న ఇండియన్ ఆర్మీకి అండగా నిలబడాల్సిన అవసరం ఉందని తణుకు ఎమ్మెల్యే ఆర్ఎంపీ రాధాకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి రథోత్సవం సందర్భంగా తణుకులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మోదీ నేతృత్వంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కోడూరు మండలం పాలకాయతిప్ప తీరంలో కేంద్రం హైఅలర్ట్ ప్రకటించింది. మైరన్ డీఐజీ గోపీచంద్ ఆదేశాల మేరకు ఎస్ఐ మాధవీలత ఆధ్వర్యంలో పోలీసులు మాక్ డ్రైవ్ నిర్వహించారు. డ్రోన్ కెమెరాతో తీరం వెంబడి నిఘా ఉంచారు. స్నానం చేసేందుకు విచ్చేసిన వారితో మాట్లాడి అనుమానంగా ఎవరైనా వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం అందించాలని తెలిపారు. ప్రతి జిల్లాల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్లను, స్టేడియంలను నిర్మిస్తామని రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అఖిల భారత ఇంటర్ యూనివర్సిటీ పురుషుల సాఫ్ట్ బాల్ పోటీల లీగ్ దశను ఆయన ప్రారంభించారు. యూనివర్సిటీ ప్రాంగణానికి చేరుకున్న ఆయనకు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు స్వాగతం పలికారు. కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్యామలాంబ అమ్మవారి పండుగ వాతావరణం నెలకొంది. సాలూరు పట్టణం నాయుడు వీధి అల్లువారి ఇలవేల్పు తల్లికి సారె అందించారు. అమ్మవారికి ప్రీతికరమైన అరిసెలు, పొంగటాలు, బూరెలు, నిత్యావసర సరుకులు సమర్పించారు. వీటిని తోపుడు బండ్లపై ఉంచి రహదారిపై భారీగా ఊరేగించారు. ఘట్టాలకు భక్తి శ్రద్ధలతో పసుపు, కుంకుమను సమర్పించారు. సారె ఊరేగింపులో భక్తజనం పాల్గొనడంతో ప్రధాన రహదారికి కిరిసింది. ప్రజారోగ్యానికి తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని బాపట్ల జిల్లా ఇన్స్పెక్టర్ మంత్రి కొలుసు పాదసారథి తెలిపారు. పర్చూరు నియోజకవర్గంలో 37 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన 28 లక్షల రూపాయల ఆర్థిక సాయం చెక్కులను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కలిసి పంపిణీ చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ ఎందరి ప్రాణంలో నిలబెడుతోంది. ఏ ఒక్కరు అనారోగ్యంతో మంచం పట్టకూడదనేది సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పమని మంత్రి తెలిపారు. బిక్కవోలు మండలం కొంకుదురు పందలపాక గ్రామంలోని రైతు సేవా కేంద్రాలను ఎమ్మెల్యే నలమిలి రామకృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్కేలోని ఉద్యోగులకు పలు సూచనలు చేశారు. రైతులు కేంద్రాలకు ధాన్యం తీసుకువస్తే కొనుగోలు చేయాలని, లక్ష్యం పూర్తయిందంటూ రైతులకు చెప్పవద్దంటూ సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.